ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండే పోటీ చేస్తుండడం ఇందుకు కారణం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి తమ అధినేత గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో పిఠాపురంలో రాజకీయ పరిస్థితులపై అందరి దృష్టి పడింది. అంతేకాదు ఈ నియోజకవర్గ ఓటర్ల తీర్పు కూడా భిన్నంగా ఉండడం కూడా మరో ప్రాధాన్యాంశంగా మారింది. అదే సమయంలో 1985 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి గెలవలేదు. ఈ సెంటిమెంట్ పైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు, ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుందాం. ముందుగా నియోజకవర్గ విషయానికి వస్తే చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో కీర్తి కలిగిన పిఠాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో 3 మండలాలున్నాయి. అవి గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి. వీటిలో గొల్లప్రోలు, పిఠాపురం మున్సిపాలిటీలు కూడా. ఈ నియోజకవర్గంలో దాదాపు 2,30,000కు పైగా ఓటర్లున్నారు. అందులో కాపు సామాజిక వర్గ ఓట్లు 85,000 వరకు ఉండగా బీసీల ఓట్లు దాదాపు 79,000 ఓట్లు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉప ఎన్నికలతో కలిపి 16 సార్లు ఎన్నికలు జరగ్గా ఎక్కువ సార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే గెలిచారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో ఆయా పార్టీల క్యాడర్ ప్రభావం, ఓటర్ల అభిప్రాయం కూడా మారుతూ వస్తోంది. అందుకే ఈ నియోజకవర్గంలో 1985 తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా వరుసగా రెండోసారి గెలవలేదు. నియోజకవర్గంలో పార్టీల గెలుపోటముల చరిత్ర విషయానికి వస్తే 1952 నుండి ఇక్కడ ఉప ఎన్నికతో కలిపి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో సిపిఐ గెలవగా 1955, 1960 ఎన్నికల్లో అప్పటి ప్రజా పార్టీ గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ 1962లో తొలిసారిగా ఇక్కడ గెలిచింది. 1967, 1972, 1978లోనూ విజయం సాధించింది. ఇక 1983, 1985లో టీడీపీ గెలిచింది. వరుసగా ఒకే పార్టీ గెలవడం 1985లోనే చివరిసారి. ఇక 1989లో కాంగ్రెస్, 1994లో తెలుగుదేశం, 1999లో ఇండిపెండెంట్ అభ్యర్థి, 2004లో బీజేపీ, 2009లో ప్రజారాజ్యం, 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి, 2019లో వైసీపీ గెలుపొందింది. మొత్తంగా చూస్తే 1952 నుండి ఒకసారి సిపిఐ, 2 సార్లు ప్రజా పార్టీ, 5 సార్లు కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు టీడీపీ, 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు, బీజేపీ, ప్రజారాజ్యం, వైసీపీ ఒకసారి చొప్పున గెలిచాయి. అయితే 2004లో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన పెండం దొరబాబు 2019లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందిన వంగా గీతా విశ్వనాథ్ ప్రస్తుతం కాకినాడ ఎంపీగా, పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన అధినేత పోటీ చేస్తుండటంతో ఆయనకు సీటు దక్కలేదు. దీంతో నిరసన గలం విప్పారు. ఇక నియోజకవర్గంలో గత 3 ఎన్నికల్లో పార్టీల గెలుపు, మెజార్టీల విషయానికి వస్తే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీతా విశ్వనాథ్కు 46,000 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకి 45,000 పైచిలుకు ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ముద్రగడ పద్మనాభంకి 43,000 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వంగా గీతా విశ్వనాథ్ 1000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎస్వీఎస్ఎన్ వర్మ పోటీ చేశారు. ఆయనకు 97,000 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబుకు 50,000 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పివి విశ్వంకి 15,000 ఓట్లు వచ్చాయి. ఎస్వీఎస్ఎన్ వర్మ 47,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఉండగా జనసేన మద్దతిచ్చింది. అయినా టీడీపీ గెలవలేకపోయింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్లు వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే పలువురు అభ్యర్థులు పార్టీలు మారారు. 2004లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పెండం దొరబాబు వైసీపీలో చేరారు. ఆయనకు 2019 ఎన్నికల్లో 83,000 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకి 68,000 ఓట్లు, జనసేన అభ్యర్థి మాకినీటి శేషకుమార్కి 28,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబు 14,000 పైచిలుకు మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం ఆయా పార్టీల అభ్యర్థుల విషయానికి వస్తే జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటీ కన్ఫర్మ్ అయింది. వైసీపీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జిగా వంగా గీతను పార్టీ ప్రకటించింది. అయితే ముద్రగడ పద్మనాభం ఆ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఇంకా అభ్యర్థిత్వం కన్ఫర్మ్ కాలేదు.
పెండం దొరబాబు, వంగా గీత, ముద్రగడ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు అనే అంచనాలున్నాయి. వైసీపీ తరపున అభ్యర్థి ఎవరైనా ప్రస్తుతానికి వైసీపీ వర్సెస్ జనసేన పోరు ఖరారైంది. అయితే ఇక్కడ టీడీపీ నుండి టికెట్ ఆశించిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పటికే నిరసన తెలిపారు. ఆయన ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారనేది కూడా ముఖ్యమైన అంశంగా మారింది. ఆయన్ను టీడీపీ బుజ్జగిస్తుందా, లేక ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారా, లేక ఏదైనా పార్టీ నుండి పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఆయన పోటీలో లేకపోతే ద్విముఖ పోరు, ఆయన పోటీలో ఉంటే త్రిముఖ పోరు ఉంటుంది. ఇక జనసేన బలాలు బలహీనతల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్తో పాటు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, కాపు సామాజిక వర్గ ఓటర్లు జనసేనకు ప్రధాన బలం అనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 85,000కు పైగా కాపు సామాజిక ఓట్లు ఉన్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ గెలుపొందడం కూడా ఇదే అంశాన్ని బలపరుస్తోంది. ఇక బీసీల ఓట్లు 79,000 ఉండగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు సమబలాలుగా ఉన్నాయి. ఆ ఓట్లలో సింహభాగం తమకు వచ్చినా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని చెబుతున్నారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే 2004, 2014 మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ గెలుపోటములకు మధ్య ఓట్ల తేడా 10% లోపే. 2004లో మాత్రం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండం దొరబాబుకు 50.47% ఓట్లు రాగా, వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పున వెంకట రామచంద్ర మోహన్ రావుకు 31% ఓట్లు మాత్రమే వచ్చాయి. 19% ఓట్లు ఎక్కువ సాధించిన పెండం దొరబాబు గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ కు 31% ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకి 30.5% ఓట్లు వచ్చాయి. కేవలం 0.69 ఓట్ల తేడాతో వంగా గీతా విశ్వనాథ్ గెలిచారు. 2014లో టీడీపీలో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకి 57.59 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబుకి 29.78% ఓట్లు వచ్చాయి. ఎస్వీఎస్ఎన్ వర్మకి 27% ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక 2019లో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబుకు 44% ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 36% ఓట్లు, జనసేనకు 15% ఓట్లు వచ్చాయి. 8% అధికంగా ఓట్లు రావడంతో వైసీపీ గెలిచింది. నార్మల్గా అయితే గెలుపోటముల మధ్య తేడా 10% లోపు ఉంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. అయితే 1985 తర్వాత వరుసగా 2 సార్లు గెలిచిన చరిత్ర ఇక్కడ లేకపోవడంతో ఆ అంశం తమకు ప్లస్ అవుతుందని జనసేన నాయకులు చెబుతున్నారు. ఇక ఓట్ల సంఖ్య సమీకరణాల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీకి 68,000 ఓట్లు, జనసేనకు 28,000 ఓట్లు వచ్చాయి. రెండూ కలిపితే 96,000 ఓట్లు అవుతాయి. ఇక వైసీపీకి 83,000 ఓట్లు వచ్చాయి. పర్సంటేజ్ ప్రకారం చూస్తే టీడీపీ, జనసేనలకు వచ్చిన ఓట్లు 46% కాగా, వైసీపీకి వచ్చిన ఓట్లు 44%గా ఉంది. ఇక బీజేపీకి 2019 ఎన్నికల్లో 0.5% ఓట్లు, మొత్తంగా 1,035 ఓట్లు మాత్రమే వచ్చిన నేపథ్యంలో ఆ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం పెద్దగా పనిచేయలేదు. అయితే ఈసారి బీజేపీ ప్రభావం పెరుగుతుందని అంచనాలున్నాయి. ఇవన్నీ అనుకూలమైన అంశాలుగా చెబుతున్నారు. ఇక ప్రతికూల అంశాలకు వస్తే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఆ నియోజకవర్గాల్లోనూ కాపు సామాజిక ఓటర్లే డిసైడ్ ఫ్యాక్టర్. అయినా ఓటమి చెందాల్సి వచ్చింది. కేవలం సామాజిక వర్గ ఓట్లతోనే గెలవడం ఏ పార్టీకైనా, ఏ వ్యక్తికైనా సాధ్యం కాదు. అన్ని సామాజిక వర్గాల్లో పార్టీలకు, నాయకులకు మద్దతుదారులు, వ్యతిరేకులు, తటస్థులు ఉంటారు. వారిలో తటస్థులను ఎవరు ఎక్కువ ప్రభావితం చేయగలిగితే వారే గెలుస్తారని చెప్పవచ్చు. ఇక ఇక్కడ టీడీపీ నుండి టికెట్ ఆశించిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ సీటును జనసేనకు కేటాయించడంతో అప్పుడే నిరసన తెలిపారు. ఆయన కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా ప్రభావితమైన అంశమే. ఎందుకంటే ఆయన 2014లో టీడీపీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి 97,000 ఓట్లు సాధించి 47,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ నుండి పోటీ చేయగా 68,000 ఓట్లు వచ్చాయి. జనసేనకు 28,000 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం కూడా కీలకం కానుంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ ప్రభావం ఒక రకంగా ఉంటుంది, లేదా ఇతర పార్టీల తరపున పోటీ చేస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుందని చెప్పవచ్చు. అదే సమయంలో పొత్తులను హర్షించని ఓటర్లు 2% కంటే ఎక్కువగా ఉంటే అది జనసేనకు ఇబ్బంది అవుతుండగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు 5% కంటే ఎక్కువైతే వైసీపీకి ఇబ్బంది అవుతుందని చెప్పవచ్చు. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటిన నేపథ్యంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ఎంతో కొంత పెరుగుతుందని చెబుతున్నారు.
అది అన్ని పార్టీలకు ప్రతికూల అంశమే. ఇక వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా ముఖ్యమైన అంశమే. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీ, ప్రస్తుత నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీతా విశ్వనాథ్, లేదా ముద్రగడకు లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తారని అంచనాలున్నాయి. వారి స్థిరమైన ఓటు బ్యాంకు వారికి ఉంటుంది. ఎటొచ్చి ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఓటర్లను, నియోజకవర్గంలో పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను, తటస్థులను తమ వైపు తిప్పుకోవడం చాలా ముఖ్యం. అయితే వైసీపీలో అసంతృప్తులు ఉన్నారని, అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. పెండెం దొరబాబు పిఏపై గతంలో 64 మంది వైసీపీ నాయకులు సీఎం జగన్కు ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశమైంది. ఆ ఫిర్యాదులపై ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది కూడా. ఈ కారణంతోనే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాథ్కు ఈ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినా మరొకరు ఎంతవరకు మనస్ఫూర్తిగా సహకరిస్తారనేది వేచి చూడాలి. అయితే వైసీపీ మాత్రం వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జగన్పై ఉన్న విశ్వసనీయత గెలిపిస్తుందని చెబుతోంది. మొత్తం మీద ఇక్కడ గెలుపు విషయంలో ఎవరి అంచనాలు వారికున్నాయి. ప్రతి పార్టీ కూడా ప్రజాక్షేత్రంలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. అయితే ఆ ప్రయత్నంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు, ఎవరు ఎక్కువ ఓటర్లను ఆకర్షిస్తారు, పోల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు అనేదే విజయాన్ని అందిస్తుంది. ఈసారి పవన్ కళ్యాణ్ ని ఇక్కడ గెలిపించుకుని అసెంబ్లీకి పంపాలని జనసేన, టీడీపీ క్యాడర్ పట్టుదలతో ఉండగా, పవన్ కళ్యాణ్ ని ఓడించి మరోసారి ఆయనకు ఛాన్స్ లేకుండా చేయాలని వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తుందని చెప్పవచ్చు. మరి రానున్న కాలంలో పిఠాపురం పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.